హాయ్ అండి, బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే వచ్చేసి కందికట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది కందిపప్పు కావాలండి. ఇదైతే ద్వారగా వేగించుకోవాలండి. ఈ విధంగా అయితే వేగించుకోవాలండి. ఇలా వేగుతూ ఉంటుంది. అది మనకి కొద్దిగా కలర్ అనేది మారుతుంది. కొద్దిగా మారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఇందాడి మీదానికి మనకి కలర్ అయితే వచ్చేయండి. ఈ విధంగా అయితే వేగించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. మెత్తని పౌడర్లా పట్టుకోవాలి. అవసరమైతే జల్లించుకుని అయితే తీసుకోవచ్చు. కందిపప్పుని అయితే ఇలా మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలండి. ఇంకా నేను ఆడాలి. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా ఆడుకోవాలండి. ఎలా ఉంటుందంటే చూడడానికి మనకి శనపడంలా ఉంటుందండి. మీడియం సైజు నిమ్మకాయంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందామండి. తాలింపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి 3 వేసుకోండి. కారం ఏమి ఉండదు, కందిపప్పు కదా, ఎక్కువే పడతాయి. ఉప్పు వేగిన తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. ఇలా చింతపండు నీళ్ళు అనేది పోసుకున్నామండి. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు అయితే వేయండి. ఇదిగోండి వేసుకున్నాను ఉప్పు అయితే. నేను వాడుకుని ఉంచుకున్నాం కదా, అందులోకి అయితే వాటర్ వేసి బాగా కలుపుకుని ఉంచుకోవాలండి. మనం డైరెక్ట్గా అలా పొడి వేసేస్తే బాగోదండి. ఇలాగైతే వాటర్ వేసి కలుపుకోవాలండి. చూసారా, పులుసు నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు అనేది ఇది వెయ్యాలి. పులుసు నీళ్ళు అనేది మరగడం అయితే స్టార్ట్ అయినాయండి. ఇందులో లైట్గా ఇందాడ కరివేపాకు వేసానండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడైతే ముందుగా కందిపప్పు మిక్సీ ఆడుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఎక్కడన్నా ఉండలు కడతాయి కదా, అలా ఏమి కట్టకుండా ఇలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారా, మనకి కందికట్టు వాటర్ అనేది పోసుకుంటూ ఉంటే ఇలా గట్టిపడుతూ ఉంటుందండి. ఇదిగోండి ఇలా గట్టిపడుతుంది స్ట్రెచ్చర్ అనేది. మీరు కలుపుతానే ఉండాలండి. కలపపోతే మాడిపోద్దండి. కిందన ఉండలు కట్టేసి మాడిపోతుంది. మాడిపోతే రుచి బాగోదండి. ఇలా కలుపుతూ ఉండాలి. చిక్కబడే కొద్దీ మనకి కలుపుతానే ఉండాలి. అలాగే ఇది మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అయితే ఇలాగా మనం కందిపప్పు ఇంట్లో అందరి ఇంట్లోనూ ఉండేదే కదండి. ఇలా అయితే కందిపప్పుతో అయితే ఈజీగా మనం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్. అలాగే మనకి కూరగాయలు లేనప్పుడు ఇలాగ పనికొస్తుంది ఈ కూర అనేది, ఈ కందికట్ట అనేది. చూసారా, టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారా, మీరు కలపపోయినా పైకి తూలిపోతాయండి. ఇలా కలుపుతానే ఉండాలి. మ్యాక్సిమం మనకి దగ్గర పడిపోయినట్టేనండి. ఇలా గట్టిగా అవుతే బాగా సరిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత మరీ గట్టి పడిపోద్దండి. ఇంకా మనకి ఇందులో ఆనియన్స్ అని అలాగే వెల్లుల్లిపాయలు అని ఏమీ లేవు. ఇలాగే మీకు ఉల్లిపాయలు లేనప్పుడైతే మీకు బెస్ట్ రెసిపీ అండి ఇది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మీకు బెస్ట్ రెసిపీ ఇది. చాలా బాగుంటుంది రుచిగా. చాలామందికి తెలియదండి ఇది. మా కౌంట్లోనే చేసుకుంటాం ఇది. అది సరిపోయిందేమో చూసుకోండి. ఉప్పు సరిపోతే మరింత కొంతగా ఉప్పు అయితే వేసుకొని కలుపుకోండి. చూసారా, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఉండే కొద్దీ ఇది ఇంకా చిక్కబడిపోతుంది. మీకు ఒకసారి చల్లారైన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో దీని స్ట్రక్చర్ అనేది. ఇదిగోండి కందికట్టు చల్లారిన తర్వాత చూపిస్తానన్నాను కదా, ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ కందికట్టు మీకు ఈ రెసిపీ ఎలా ఉందనిపించిందో కామెంట్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.